ఐపీఎల్ అంటేనే రికార్డుల వేట. కానీ ఒకే జట్టు పైన ఒకే ప్లేయర్ పదే పదే విరుచుకుపడితే దాన్ని ఏమనాలి? అభిషేక్ శర్మ మార్క్ విధ్వంసం అనాలి. అవును, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు పంజాబ్ కింగ్స్ అంటే ఎక్కడ లేని పూనకం వచ్చేస్తుంది. తాజా మ్యాచ్లో పంజాబ్తో జరిగిన పోరులో అభిషేక్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 3 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది చూస్తుంటే పంజాబ్ బౌలర్లకు అభిషేక్ ఫోబియా పట్టుకుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత 4 మ్యాచ్ల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ స్కోర్లు చూడండి: 66, 141, 74, ఇప్పుడు 35. వరుసగా 4 ఇన్నింగ్స్లో పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ముఖ్యంగా 2025 ఐపీఎల్ ఇన్నింగ్స్లో పంజాబ్పై అభిషేక్ ఆడిన 141 రన్స్ ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఇండియన్ బ్యాటర్ సాధించిన హైయెస్ట్ స్కోర్ ఇది. ఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాది ఉప్పల్ స్టేడియంను ఊపేశాడు. పంజాబ్పై అభిషేక్ బ్యాటింగ్ యావరేజ్ 55కి పైగా ఉండడం, స్ట్రైక్ రేట్ 200 దాటడం చూస్తుంటే అతను ఆ జట్టుపై ఎంత డామినేషన్ చూపిస్తున్నాడో అర్థమవుతుంది. కేవలం వ్యక్తిగత రికార్డులే కాదు, అభిషేక్ ఇచ్చే ఈ మెరుపు ఆరంభం వల్లే ఎస్ఆర్హెచ్ వరుసగా 200, 220 ప్లస్ స్కోర్లు సాధిస్తోంది. పంజాబ్పై 200 పైగా స్కోర్ చేయడం హైదరాబాద్కి ఇది 8వ కావడం విశేషం. అభిషేక్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఆరెంజ్ ఆర్మీకి ఈ సీజన్లో తిరుగుండదు. ఆచి చికెన్ మసాలా.